పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు ఫాలో అవ్వాలి అని చెప్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా మోసపోకుండా ఉండడానికి బంగారం కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి, అండ్ అదేవిధంగా ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? ఈ మోసాలు అన్న కాలం అయితే పోయిందండి నిజంగా. అంటే బట్ పర్సంటేజ్ విధంగా చెప్పాలి అంటే ఇంతకు ముందుకు 100-200% కూడా మనకు మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్స్ అండ్ బయర్స్ హ్యావ్ బికమ్ వెరీ స్మార్ట్ బయర్స్. సో నార్మల్గా బయర్స్ ఉంటారు, కోర్స్ ఎక్కడన్నా చిన్నగా షాప్స్ లాంటివి ఏమైనా రూరల్ ఏరియాస్లో ఉంటే అది కూడా అలాంటి చోట్లలో మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. బట్ నేను రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, ఆ విషయం మీద మీకు చెప్తా. మన దగ్గర చాలామంది లోన్స్ ఇష్యూస్ కానివ్వండి, ఆర్ గోల్డ్ గురించి కానివ్వండి వస్తుంటారు కదా. అందులో గోల్డ్ స్మిత్స్ స్వయంగా వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఏదైనా వేరే బిజినెస్ చెప్పండి, మాకు లోన్ వస్తాయా? నేను మీరు ఇంతకీ చేసేవాళ్ళు ఏంటండి పని, మీరు ఏమైనా బిజినెస్ జాబ్ చేసేవాళ్ళ అంటే, సార్ మేము గోల్డ్ స్మిత్స్, మా వంశపారంపర్యంగా వస్తుంది, మేము ఇప్పుడు జ్యువెలరీ తయారు చేస్తాం మేము. అంటే మరి దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ కదండి. గోల్డ్ జ్యువెలరీ అంటే ఏం కావాలి అంటే, సార్ అందరూ కూడా ఇప్పుడు మానేశారు మా దగ్గర చేయించుకోవడానికి. సో అందరూ షోరూమ్స్కి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అక్కడ హాల్మార్క్ జ్యువెలరీ ఉంటుంది. 916 సో 916 కేడిఎం బంగారం అనేది ఉంటుంది. అందులో ఒక HUID అనేది ఉంటుందంట. అవన్నీ మాకు జనాలు చెప్తే కానీ మాకు తెలియలేదు. మా కస్టమర్స్కి అందరికీ మేము అడిగాము, ఏంటండి మీరు కనీసం 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు మీరు చేయించుకునేవాళ్ళు కదా, అసలు ఒకసారి కూడా రావట్లేదు గత 2 సంవత్సరాల నుంచి అని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళు ఎడ్యుకేట్ చేశారంట వాళ్ళు వీళ్ళని. సో ఇలాంటి టెక్నాలజీ రావడం వల్ల ఏమైందంటే సార్, రూరల్ ఏరియాలో కూడా జనాలు అసలు మమ్మల్ని నమ్మడం మానేశారు. అంటే 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ అని చెప్పేసి 18 క్యారెట్ గోల్డ్ ఇవ్వడము, మోసం చేయడము, సో ఇలాంటివన్నీ జరిగేటి అనమాట ఇంతకుముందు. కానీ ఇప్పుడు జనాలు చాలా స్మార్ట్గా అయ్యారు. వాళ్ళకు మనం నేర్పిస్తున్నాం కదా. నిజంగా నేను చెప్తున్నాను, చాలామంది ఉన్నారు దట్ దే విల్ టీచ్ అస్. ఇది చాలా మంచి విషయం అండి. బట్ ఇంకా కొంతమంది ఉన్నారు, ఈ ప్రయత్నం అనేది మనం వాళ్ళ కోసం చేస్తున్నాం. సో అందులోనే భాగంగా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గోల్డ్ స్పాట్ ప్రైసెస్ చూసుకుందాము. ఎందుకంటే కాసంత పెరిగిన మార్కెట్లో ఒక చిన్న లాంటి కరెక్షన్ జరిగింది, అదేంటో చెప్తా. సో ఇక్కడ చూస్తే 24 క్యారెట్ గోల్డ్ 7,304 ఉండింది, అది నిన్నటి రేటు. ఈ రోజున చూసుకుంటే 7,277 ఉంది, విచ్ హెస్ ఫాలన్ బై అబౌట్ 27 రూపీస్ ఓన్లీ. నాట్ అ మేజర్ ఫాల్ అంటూ మనకు గత ఒక వారం 10 రోజుల నుంచి మనం చూసుకుంటున్నాము. ఒక్కొక్కసారి రూపాయి పడిపోవడము, ఒక్కొక్కసారి 10 రూపాయలు, 20 రూపాయలు, అలా 30-35 వరకు కూడా వెళ్ళింది. ఈసారి మాత్రం ఓన్లీ 27 రూపీస్. మేజర్ మూమెంట్ అంటూ లేదు. దానికి రీజన్స్ కూడా నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు ఎవరైతే అందరూ చూస్తున్నారో, ఈ వారంలో ఫ్రెష్ వీడియో మనం చేస్తున్నాం కాబట్టి అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లో పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు మీరు ఈ మూమెంట్ అనేది చూడాలి అనుకుంటే గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో మూమెంట్ రావాలి, అప్పుడే మీకు స్పాట్ మార్కెట్లో కూడా మీకు మూమెంట్ అనేది వస్తుంది. అదెందుకు, అది అవసరమా అంటే అవునండి. మరి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వస్తువు కమాడిటీ మా స్టోన్ మైన్లో నుంచి కానివ్వండి, కోల్ మైన్లో నుంచి కానివ్వండి బయటకు వచ్చిన తర్వాత దానికి ఒక ధర పలకాల్సి వస్తుంది. సో ధర పలకాలి అంటే ఎక్కడ పలకాలి? మనమందరం వెళ్ళి లండన్లో కూర్చోవాలా, లేదంటే లండన్లో వాడు ప్రపంచంలో అందరి చోట్ల వెళ్ళి కూర్చోవాలా? అలా కుదరదు కదా. సో టెక్నాలజీ ఉంది కాబట్టి గవర్నమెంట్స్ ఆఫ్ దాట్ కంట్రీస్ ఏం చేశాయంటే ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశాయి, ఫ్యూచర్స్ మార్కెట్ అని. సో ఆ ఫ్యూచర్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే లండన్లో ఎవ్రీ డే సాయంత్రం 5 గంటలకి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా అక్కడ మార్నింగ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళంతా ట్రేడింగ్ అనేది మొదలు పెడతారు. అక్కడ ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవ్వగానే మన ఇండియన్ మార్కెట్ అయితే మార్నింగ్ 10 o'clockకే ఓపెన్ అవుతుంది. నార్మల్గా ఒక చిన్న పెద్ద 100-200 అటువైపు ఇటువైపు మూవ్మెంట్ ఇస్తుంది. సాయంత్రం 5 o'clock వచ్చిన తర్వాత కథ మొదలవుతుంది. అసలు వొలటిలిటీ బాగా పడిపోతుందా ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, లేదంటే బాగా పెరుగుతుందా అన్న విషయాన్ని అక్కడ గమనించిన తర్వాతే మన ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ ప్రైసెస్ కూడా రన్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఫ్యూచర్స్ మార్కెట్లో ఫస్ట్ మూవ్ అనేది రావాలి. అందుకే మార్కెట్ పేరే పెట్టారు కదా, ఇది స్పాట్ మార్కెట్, అది ఫ్యూచర్స్ మార్కెట్. ఫ్యూచర్ అంటే రేపు ఏం జరగబోతుంది అన్న దాని గురించి ప్రెడిక్ట్ చేయడమే ఫ్యూచర్స్ మార్కెట్ పని. ఇవాల్టి రేటు మీరు కొనుక్కుంటారు కాబట్టి బంగారం. సో అలా ఆ విషయంలోకి వస్తే మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో ఫస్ట్ మూవ్మెంట్ రావాలి. ఆ చార్ట్ విషయం కూడా మనము 22 క్యారెట్ గోల్డ్ చూసిన తర్వాత చెప్దాం. నా నిన్న 6,695 రూపీస్ ఉండింది 22 క్యారెట్ గోల్డ్, అండ్ ఇవాళ చూసుకుంటే 6,670, విచ్ హస్ జస్ట్ గాన్ డౌన్ బై 25 రూపీస్ ఓన్లీ. సో మళ్ళీ ఇక్కడ మేజర్ మూవ్మెంట్ లేదు.
ఇంకొక రీజన్, సరే మీరు రూపాయి పడుతుంది అన్నారు, 25 అన్నారు, ఫ్యూచర్స్ మార్కెట్ అన్నారు, ఒప్పుకుంటాం. కానీ రూపాయి 20 రూపాయలు ఏంటండి బాబు, కనీసం 100-500 అంటే పడదా, మేము వెయిట్ చేస్తున్నాము కొనాలి కదా అని చెప్తారు. ఎందుకంటే దానికి కూడా ఒక మేజర్ రీజన్ ఉంది. ద రీజన్ ఈజ్ పోర్ట్ఫోలియో చర్నింగ్ అనే ఫ్యాక్టర్ ఇక్కడ వస్తుంది. పోర్ట్ఫోలియో చర్నింగ్ అంటే ఏంటి, ఎందుకని మార్కెట్లో ఏం చేస్తారంటే, అది లండన్ స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, యూఎస్ఏ కానివ్వండి, ఇండియా కానివ్వండి, డబ్బులు అనేది ఎవరన్నా క్యాష్ రూపంలో ఇంట్లో పెట్టుకొని కూర్చోరు ఈ ట్రేడర్స్ అందరూ, ఇన్వెస్టర్స్ అందరూ. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ గోల్డ్లో మరీ బాగా రెసిస్టెన్స్ వస్తుందని చెప్పేసి వాళ్ళ టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ ప్రకారంగా తెలిసిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్లో ఉన్న డబ్బుని కాస్త విత్డ్రా చేసేసుకొని స్టాక్ మార్కెట్స్లో పెడతారు. స్టాక్ మార్కెట్లో పెడితే ఏమవుతుంది, గత నెల నుంచి మనం చూస్తున్నాము ఆల్వేస్ ఎవ్రీడే కొత్త హై కొడుతూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది పైకి. సో అక్కడ డబ్బు వచ్చినంత కాలము, ప్రాఫిట్ వచ్చినంత కాలము వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఇక్కడికి రారు. ఒకవేళ అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి మార్కెట్స్ పడుతున్నాయి అనుకోండి, అందరు టపటపా డబ్బులు తీసేసుకొని మళ్ళీ గోల్డ్లోకి వచ్చేస్తారనమాట. సో దానివల్ల మీకు మేజర్ మూమెంట్ అంటూ కనబడట్లా. సో మార్కెట్లో ఎటో ఒక వైపు పెద్ద మూమెంట్ రావాలి అంటే మరొక మార్కెట్లో ఫాల్ వస్తేనే అక్కడ నుంచి డబ్బులు విత్డ్రా చేసి ఇక్కడ గోల్డ్ మార్కెట్లో, ఫ్యూచర్స్ మార్కెట్లో పెడతారు. దాన్ని అంటారు పోర్ట్ఫోలియో చర్నింగ్. ఓకేనా? సో కమింగ్ బ్యాక్ టు ది చార్ట్స్. సో గోల్డ్ లో మనం చూసుకుంటున్నామో సేమ్ ఇదే పద్ధతిలో ఉంది ఎన్నో వారాల నుంచి. ఇందులో ఎలాంటి డిఫరెన్స్ లేదండి. కానీ మనం ఒక టూల్కి బదులు 2 టూల్స్ నేర్చుకున్నాం. సో ఇది మీకు ఈ రోజు పనికి వస్తుందా, ఇంకొక రోజు పనికి వస్తుందా మనం చెప్పలేం. మార్కెట్ మూవ్మెంట్ పట్టు ఉంటుంది అది. సో కాబట్టి నేర్చుకోవడం ఆల్వేస్ బెటర్. సో ఇక్కడ చూసుకోండి, మనం నార్మల్గా వాడే ఒక చిన్న టూల్ ఏదైతే మనం వాడతామో ఇక్కడ, దిస్ ఈస్ ది బ్యూటీ యాడెడ్ టూల్ అంటారు, ట్రెండ్ లైన్ టూల్. ఇది ఒక్కటి మనకు ఇలాంటి జిగ్జాగ్ మార్కెట్స్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి క్లారిటీ ఇవ్వదు. సో ఫైనల్గా విత్ ఇన్ 10 సెకండ్స్లో మీరు ఇలాంటి టూల్ని వాడుకొని డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ఇక్కడ మీకు ఈ టూల్ ద్వారా వచ్చేస్తుంది క్లారిటీ. సో ఇలా మీరు ఒక బాటమ్ని టచ్ చేసేసి ఒక టాప్ని టచ్ చేసే ముందు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ బాటమ్ మీకు ఎలాగైతే టచ్ అయిందో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పై వరకు వెళ్ళింది కదా, నెక్స్ట్ మూమెంట్ మీకు దీని పైకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు గోల్డ్ అనేది మూమెంట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. దానికి అర్థం ఏంటి, అప్పుడు జనాలందరూ స్టాక్ మార్కెట్లో నుంచి డబ్బులు విత్డ్రా చేసేసి ఇక్కడ ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇన్వెస్టర్స్ ఆర్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే, క్యాష్ ఎప్పుడు ఇంటికి తీసుకెళ్లరు, అక్కడన్నా పెడతారు, లేదంటే ఇక్కడన్నా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. సో ఆ విషయానికి వస్తే, ఎప్పటి వరకైతే మనకి ఇక్కడ క్లారిటీ లేదో గోల్డ్ అనేది మరీ ఎక్కువగా పెరగదు. ఈ టూల్ వాడిన తర్వాత మీకు అప్ సైడ్ ఒకవేళ దీని బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు గోల్డ్ బాగా పెరుగుతుంది. లేదంటే దీని బాటమ్ అనేది దిగి కిందికి వస్తేనే మీకు గోల్డ్ బాగా పడిపోతుంది. అప్పటిదాకా మీకు సైడ్ వేస్ మొమెంటంలో ఉంటుంది. గోల్డ్ని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నేను రికమెండేషన్ ఇవ్వలేదు, మీ అందరినీ కూడా ఆ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాను శిరీష. సో మరి ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న అప్పుల నుంచి బయటపడాలి, లేదు అంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఒక మంచి మార్గం వెతుక్కోవాలి, రిటైర్మెంట్కి హై రిటర్న్స్ వచ్చేలాగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇక వేరే అకౌంట్ సెక్షన్లో జాబ్ చేసేవాళ్ళు ఆర్ లేదంటే సాఫ్ట్వేర్లో జాబ్ చేసేవాళ్ళు జెన్ ఏఐ అన్న పదం ఒకవేళ మీరు వినుంటే మీ అందరికి అర్థమయ్యింది ఏంటంటే, రాబోయే 10 సంవత్సరాల్లో ఆర్ రాబోయే 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల ఫిగర్ చాలా పెద్దది, చిన్న ఫిగర్ చెప్తాను, 60 కోట్ల మంది, ఓన్లీ ఏషియన్ కంట్రీస్లో ఉన్న 60 కోట్ల మంది ఉద్యోగాలు పోతాయి. సో దానికి అర్థం ఏంటి, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఒకవేళ మీకు ఉద్యోగం ఊడుతుందన్న విషయం మీకు తెలియకపోతే మీరు ఆ టైంలో సఫర్ అవుతారు. సో సఫర్ అయ్యే బదులు మీరు ఏం చేయాలి, ఇప్పుడే మీరు దాని గురించి ప్లానింగ్ చేసుకోండి. మీరు రిటైర్మెంట్ కోసం ఇంకొక 20 ఇయర్స్ ఉన్నాయి అనుకోకండి, ఇంకొక 10 ఇయర్స్ ఉన్నాయి కూడా అనుకోకండి. 5 ఇయర్స్లోనే మీరు రిటైర్ అవ్వబోతున్నారు. మీ ఏజ్ 30, 35, 45 ఎంత ఉన్నా కానీ నెక్స్ట్ 5 ఇయర్స్ కోసం మీరు ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలంటే రిటైర్మెంట్ ప్లాన్స్ కావాలి. దానికి కావాల్సిన ఫ్యూచర్ ప్లానింగ్స్ మీరు చేసుకోవాలి. పిల్లల చదువులు చాలా ఇంపార్టెంట్. చదువు తర్వాతనే కదండి అంత సెటిల్మెంట్ అనేది వస్తుంది, పెళ్ళిళ్ళు ఉంటాయి. సో ఇవన్నిటి కోసము మీకు ఒకవేళ అప్పులు ఇప్పటి నుంచే ఉన్నాయి బట్ నేను సేవ్ చేసుకోలేకపోతున్నానంటే మాత్రం మీకు ఖచ్చితంగా కావాల్సింది ఒక మాస్టర్ క్లాస్. ఈ మాస్టర్ క్లాస్ 8th సెప్టెంబర్ రోజున మీకు ఉండబోతుంది. మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు. మంచి విషయం ఏంటంటే మీరు ఈ క్లాస్ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంతో కూడా మీరు నేర్చుకోవచ్చు. సో దాట్
ఏ రోజు కూడా మనకున్న ఉద్యోగాలు ఒకవేళ ఊడాయనుకోండి, మీకు ఒక స్టాండ్ బై అనేది ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, కనీసం 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్ల వరకు మీరు ప్లానింగ్ చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, అవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత ఒక క్లియర్ పాత్ ఉంటుంది, మీరు ముందుకెళ్ళొచ్చు. సో అటెండ్ అవ్వడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి త్వరగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.